హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ట్విన్ ఫ్లేమ్స్ ఎనర్జీ. ఈరోజు మనం మీ పర్సన్ యొక్క థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. మీకు ఏదైతే రెజొనేట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాంది మీది కాదని గుర్తుంచుకోండి. ఫోర్స్ఫుల్గా తీసుకోకండి. ఓకే, చూద్దాం. అండ్ మీలో ఎవరికైనా ట్విన్ ఫ్లేమ్స్కి సంబంధించి ఇన్నర్ వర్క్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్నీ పెట్టాను, మీరు ఒకసారి చూడండి. అండ్ టారో రీడింగ్కి సంబంధించి కూడా ఏమైనా రీడింగ్ కావాలి అన్నా, లేదంటే 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ కావాలన్నా, రీడింగ్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి. మీరు నన్ను వాట్సాప్ చేయొచ్చు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ ద person current energies for my collectives. Universe please show me the current feelings and energies for my collectives. Universe show me the reading for my collectives. Universe show me the reading for my collectives. Universe show me the reading for my collectives. Ace of Wands, 5 of Swords and Knight of Wands, Knight of Cups, the Fool and Wheel of Fortune. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి 8 ఆఫ్ వాండ్స్. ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్తోనైతే ఒక కమ్యూనికేషన్ అయితే తనకు కావాలని ఉంది. ఒక కమ్యూనికేషన్ అయితే చేయాలనుకుంటున్నాడు. ఒక చిన్న మెసేజ్ అయినా తను చేయాలనుకుంటున్నాడు. 6 ఆఫ్ స్వార్డ్స్ తోటి చాలా అలసిపోయే ఉన్నాడు తను. ఇంకా ఈ ఏదైతే నెగిటివిటీ ఉందో, ఏదైతే ఈ నెగిటివ్ థాట్స్ ఉన్నాయో, ఏదైతే ఈ కోల్డ్ ఎనర్జీ ఉందో దాని నుంచి నేను బయటికి రావాలని అనుకుంటున్నాడు. అందుకనే మీ పర్సన్ మీ సైడ్ ఒక కమ్యూనికేషన్, ఒక చిన్న యాక్షన్ అయితే చాలా ఫాస్ట్గానే రాబోతుంది. ఇప్పుడు తను ఎందుకు 6 ఆఫ్ స్వార్డ్స్ తోటి ఇలా ఉన్నాడు అని అంటే, పాస్ట్లో మీ సైడ్ చాలా చేశాడు కదా. 5 ఆఫ్ సోర్డ్స్ అంటే సొసైటీకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ అదర్ పీపుల్స్ ఉన్నారు. ఈ పీపుల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే తన లైఫ్లో ఇంకా ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మీకు కానీ మీ కనెక్షన్ కానీ ఏం మాత్రం రెస్పెక్ట్ ఇవ్వలేదు. అండ్ మీ దగ్గర ఉన్న ఎనర్జీని కూడా తీసుకొని వెళ్ళాడు. ఇంకా మీకు అసలు ఏం మాత్రం సరైన ఆన్సర్ కూడా ఇవ్వలేదు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ మార్కులుగా పెట్టి వేసేసి వెళ్ళాడు. ఎందుకు అని అంటే, నాకు వీళ్ళు ఉన్నారు, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు పేరెంట్స్ ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కెరియర్ ఉంది, నాకు మెటీరియలిస్టిక్ లైఫ్ ఉంది, నాకు సమాజం నన్ను ఇట్లనే బతకమంటుంది, నేను ఇట్లనే ఉంటాను, ఇలా అని చెప్పి అదర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది గతంలో. మిమ్మల్ని ఏమాత్రం రెస్పెక్ట్ చేయలేదు మీ పర్సన్. దానివల్లనే 6 ఆఫ్ స్వార్డ్స్ తోటి చాలా ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ పాస్ట్ రిగ్రెట్ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఇంకా నేను నా వల్ల కాదు, ఇది ఎలాగైనా నేను వదిలించుకోవాలి, దీని నుంచి నేను బయటికి రావాలి అని 8 ఆఫ్ వాండ్స్ తోటి ఒక కమ్యూనికేషన్ అయితే ఉంది మీ పర్సన్ మైండ్లో. ఏస్ ఆఫ్ వాండ్స్ తోటి ఒక న్యూ బిగినింగ్ ఈ కనెక్షన్లో కావాలి. అది ఎలాగైనా నేను తీసుకొని రావాలి న్యూ బిగినింగ్ని చాలా ఫాస్ట్గా. నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ఏదైనా ఆలోచించకుండా, ఏం ఆలోచించొద్దు, మంచిగా చెడా ఏది అవసరం లేదు. నేను ఒక యాక్షన్ తీసుకుంటాను తన సైడ్. ఒక చిన్న మెసేజ్ అయినా నేను చేస్తాను, ఒక ఆఫర్ అయితే తనకి ఇస్తాను. నేను చాలా క్విక్గా, చాలా ఫాస్ట్గా అనమాట. ఇప్పుడు ఉన్న ఈ ఎనర్జీని నేను యూజ్ చేసుకొని నేను ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటాను. చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, మెచ్యూర్డ్గా బిహేవ్ చేద్దామని అంటే ఇమ్మెచ్యూర్గా కాదు. ఒకవేళ మెసేజ్ చేసినా చాలా మెచ్యూర్గా తనతో ఉండాలి. నేను చాలా ప్రాక్టికల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్ ఎనర్జీలో నేను ఉండాలనే ఆలోచన ఉంది మీ పర్సన్కి. అండ్ నైట్ ఆఫ్ కప్స్ తోటి ఉన్నాడు, స్టాండ్ అయి ఉన్నాడు తీసుకోవాలని. వన్స్ ద మూమెంట్, అది ఒక మూమెంట్ రాగానే నేను రావాలని అనుకుంటున్నాడు. ఆ మూమెంట్ రాగానే నేను ఆ స్టెప్ తీసుకోవాలని చూస్తున్నాడు నైట్ ఆఫ్ వాండ్స్ తోటి. అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ తోటి తనకు స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ ఉంది మైండ్లో, బట్ స్టిల్ వెయిటింగ్. ఎందుకంటే ఫియర్స్. గతంలో మిమ్మల్ని చేశాడు కదా, గతంలో చాలాసార్లు రిజెక్ట్ చేస్తున్నాడు. సొసైటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని చాలాసార్లు అవమానం కూడా చేసి ఉంటాడు, రెస్పెక్ట్ ఇవ్వకుండా.
అవన్నీ తిరుగుతున్నాయి తన మైండ్లో. ఒక ఆఫర్ని ఇట్లా పట్టుకొని నిల్చున్నాడు. ఇప్పుడు ఇది కరెక్ట్ టైమేనా కాదా, ఇప్పుడు తను వెళ్తే ఏమవుతుందో, ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు ఆగానా నేను, ఏం చేయాలి నేను అని జస్ట్ హోల్డ్ చేసి పెట్టుకున్నాడు. బట్ తన మైండ్లో అయితే ఉంది, నైట్ ఆఫ్ వాండ్స్ తోటి, ఏస్ ఆఫ్ వాండ్స్ తోటి ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంది, తనకి చేయాలని ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం నైట్ ఆఫ్ కప్స్ తోటి ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా లోపల నుంచి తనకు ఇంకా స్ట్రాంగ్గా నేను వెళ్తాను, వెళ్ళాలని ఎంత ఎంత ది ఫూల్ కార్డుతోటి గాడ్ మీద విశ్వాసం ఉంచి నేను నా మీద నేను నమ్మకంతో ఒక న్యూ బిగినింగ్ నేను ఎలాగైనా తీసుకుంటాను నా లైఫ్లో. ఒక ఫ్రెష్ ఎనర్జీతోటి చాలా కొత్తగా ఏదైనా సరే చేసి నేను ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఎలాగైనా సరే నా టర్న్ నా ఇప్పుడు ఇద్దరికి మధ్యలో ఏదైతే ఉందో ఈ కోల్డ్ ఎనర్జీ, ఈ సిచ్యువేషన్ ఇదంతా చేంజ్ అయిపోవాలి. మా టర్న్ అనేది, మా లైఫ్ అనేది టర్న్ కావాలి. ఇద్దరు లైఫ్లో ఉన్న ఈ సిచ్యువేషన్ అనేది చేంజ్ కావాలనే తనకు కూడా ఉంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తోటి. చూద్దాం ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ పర్సన్ మైండ్లో ఏమున్నాయో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద కరెంట్ ఫీలింగ్స్ ఫర్ మై కలెక్టివ్స్. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద current situation for my collectives. Two of Cups, King of Swords, okay, one more, Temperance. Bottom of the deck, Seven of Swords. Seven of Swords తోటి గతంలో ఉన్నాడు, మీ ఎనర్జీని తీసుకొని వెళ్ళాడు. మీ కనెక్షన్ నుంచి రన్ అవే చేయడం, మీరు ఎంత వెంట పడుతున్నా తను ఇంకా ఇంకా దూరంగా వెళ్ళడం. మేబీ కొంతమందికి మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు, మీరు మీ దగ్గర నుంచి మనీ కూడా తను తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు మీ పర్సన్. లేదంటే కొంతమందికి ఎనర్జీని తీసుకొని వెళ్ళడం అంటే కొంత రావడం, కొద్ది రోజులు మాట్లాడడం, మళ్ళీ వెళ్ళడం, రావడం, కొద్ది రోజులు మంచిగా మాట్లాడడం, తర్వాత మళ్ళీ వెళ్ళడం. అంటే మీ ఎనర్జీని మొత్తం లాగేసుకొని మీ కనెక్షన్ నుంచి నేను దూరంగా వెళ్ళిపోయాడు. అసలు ఎలాంటి క్లారిటీ లేకుండా, ఏది లేకుండా. చూడండి 5 ఆఫ్ స్వర్డ్స్ కూడా ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అనమాట. నేను నాది మాత్రమే నేను చూసుకుంటా, నీ గురించి కానీ ఇతరులు మీ కనెక్షన్ గురించి కానీ నాకు సంబంధం లేదు. అంటే నాకు నచ్చినప్పుడు, నాకు అవసరమైనప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను, నేను ఎనర్జీని తీసుకుంటా. ఒకవేళ మీరు ఏదైనా అతను ఏదైనా క్లారిటీ అనేది అసలు లేదు తన దగ్గర. క్లారిటీ ఇవ్వాలని కానీ తనను నేను ఒక స్టక్ ఎనర్జీలో నేను పెడుతున్నా అన్న భావన కానీ ఏది లేదు. నేను సమాజం నాకు ఇలానే చెప్తుంది, నేను ఇలానే ఉంటాను అని ఒక రకమైన ఈగోయిస్టిక్ మైండ్ సెట్ తోటి గతంలో మీ నుంచి ఎనర్జీని తీసుకొని వెళ్ళాడు. చాలాసార్లు మీతో అలా బిహేవ్ చేశాడు. అండ్ దానికి డెఫినెట్గా తను ఫీల్ అవుతున్నాడు ఈ కనెక్షన్. 2 ఆఫ్ కప్స్ తోటి ఇది ఒక సోల్ కనెక్షన్, అంటే చాలా డీప్గా ఉంది ఈ కనెక్షన్. సోల్ లెవెల్లో ఫీల్ అవుతున్నాడు, తనకి అర్థం అవుతుంది. అందువల్లనే తన మైండ్లో కూడా ఒకటి ఉంది చాలా స్ట్రాంగ్గా, ఇది డివైన్ కనెక్షన్ అని తనకు అర్థం అవుతుంది. ఇది నార్మల్ కనెక్షన్ కాదు, ఇది ఒక డివైన్ కనెక్షన్, ఇది అందరి కనెక్షన్ లాగా లేదు అని తనకు తెలుస్తున్నా కూడా ఒక మైండ్లో ఒక సైడ్ ఉంది. కానీ గతంలో ఉన్నది కదా, ఈ ఎనర్జీని తీసుకొని వెళ్ళడం ద్వారా ఏమైందని అంటే ఇప్పుడు రావాలని చేస్తున్నాడు. లీఫ్ ఆఫ్ ఫెయిత్ తోటి, ద ఫూల్ కార్డ్ తోటి నేను ఎలాగైనా సరే ఒక న్యూ బిగినింగ్ని తీసుకుంటా, విశ్వాసం నా మీద నాకు ఉంచి, నేను గాడ్ మీద నమ్మకం ఉంచి, నేను నా శక్తిని అంతా ఉపయోగించి నేను ఏదో ఒకటి చేస్తా ఈ కనెక్షన్లో, ఎలాగైనా చేయాలని అనుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం నైట్ ఆఫ్ కప్స్ తోటి ఇంకా ఇంకా వెయిటింగ్ చేస్తున్నాడు. ఉంది నైట్ ఆఫ్ వాండ్స్ తోటి ఎలాగైనా సరే ఫాస్ట్ మూమెంట్ ఇవ్వాలని ఉంది. ఒక న్యూ బిగినింగ్, ఏస్ ఆఫ్ వాండ్స్ ఒక న్యూ బిగినింగ్ రావాలని ఉంది, అన్నీ చేయాలని ఉంది. స్టిల్ హీఈస్ వెయిటింగ్. నైట్ ఆఫ్ కప్స్ తోటి సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నాడు. మీ సోల్ గుంజుతుంది, చెప్తుంది. ఒక లవర్ అనేది, ఒక డీప్ కనెక్షన్ అనేది తను ఫీల్ అవుతున్నాడు. అయినా కూడా సరే ఇంకా తనకు ఇంకొక క్లారిటీ అన్నది, ఒక స్టెప్ తీసుకుంటా నేను అన్నది రావడం లేదు. 2 ఆఫ్ కప్స్ తోటి తన సోల్ లెవెల్ ఆఫ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నా సరే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుంది అంటే, నేనే గొప్ప, అయినా నేను చేసిందే కరెక్ట్, గతంలో నేను ఏది చేసిందో అది నేను చేసినంత కరెక్టే, నాకెవరు ఏం చెప్పడానికి ఏం లేదు, నేనే కరెక్ట్, నాకు అన్నీ తెలుసు అన్న ఒక అథారిటేటివ్ మైండ్ తోటి, ఒక ఏమంటారు మాకు అది ఉంటుంది కదా, ఒక అహంభావం, అంటే నేనే గొప్ప, ఇంకా నాది ఎవరు లేదు, ఎవరికి ఏం తెలియదు, అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అన్నది ఉంటుంది కదా, అలాంటి ఎనర్జీలో ఉన్నాడు. అండ్ టెంపరెన్స్ అనేది ఇది మీది, మీరు అన్నీ ఇంకా భగవంతునికి వదిలేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు ముందుకు, చాలా పేషెన్స్ తోటి, ఓపికతోటి
అన్నిటిని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పాజిటివిటీ నెగిటివిటీని అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా ఓపికతోటి మీరు ముందుకు వెళ్తున్నారు. ఇది మీ ఎనర్జీ. అండ్ మీ పర్సన్కి మీ ఈ కనెక్షన్ని లవ్గా సోల్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నాడు. అండ్ తన మైండ్లో ఏస్ ఆఫ్ వాండ్స్ తోటి ఇవన్నీ కూడా ఒక న్యూ బిగినింగ్ ఇచ్చే కార్డ్స్ ఇవన్నీ కూడా. ఏస్ ఆఫ్ వాండ్స్ తోటి, నైట్ ఆఫ్ వాండ్స్ తోటి, ద ఫూల్ తోటి ఎలాగైనా సరే నేను ఒక స్టెప్ తీసుకుంటా అంటే హార్ట్ చెప్తుంది ఇది, నువ్వు తీసుకో, ఒక స్టెప్ తీసుకో. తన సైడు ఒక చిన్న మెసేజ్ కానీ ఒక ఆఫర్ కానీ ఇవ్వు తను చెప్తుంది. ఎందుకంటే సోల్ లెవెల్లో ఫీల్ అవుతున్నాడు కదా. 2 ఆఫ్ కప్స్ అనేది సోల్ కనెక్షన్ చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం తన గతంలో చేసిన ఈ ఎనర్జీని తీసుకొని ఏదైతే వెళ్ళాడో, మిమ్మల్ని కోల్ సిచ్యువేషన్లో పెట్టాడో, ఈ జగ్లింగ్ సిచ్యువేషన్లో 2 ఆఫ్ పెంటికల్స్ తోటి ఏదైతే మిమ్మల్ని చేశాడో, ఎటు కాని స్థితిలో ఉంచాడో, ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిమ్మల్ని పెట్టిపోయడం, మీ ఎనర్జీని అంతా తీసుకొని వెళ్ళడం, రూడ్గా మాట్లాడడం, మీకు ఆన్సర్స్ ఇవ్వకపోవడం, ఎంత వెంట పెడుతున్నా పట్టించుకోకపోవడం, ఇవన్నీ జరిగినాయి కదా. వీటి వల్ల ఎంత సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నా ఒకసారి తన మైండ్ ఏం చెప్తుందంటే, నేనే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్, అంతా నాదే కరెక్ట్, నేను ఎప్పుడైనా నేను తప్పు చేయను, నేను అంతా కరెక్ట్గానే చేస్తాను అంటే ఒక అథారిటేటివ్గా, ఒక ప్రౌడ్గా తనకు అది మైండ్ చెప్తుంది. ఇవన్నీ మైండ్ నువ్వే కరెక్ట్లే అని మనసు చెప్తుంది, నువ్వు ఒక యాక్షన్ తీసుకో చిన్నది అని. బట్ మైండ్ ఏం చెప్తుంది, నువ్వే కరెక్ట్, నువ్వు చేసింది ఏం తప్పేం కాదు, నువ్వు ఏదైతే చేసావో అన్నీ కరెక్టే అని చెప్తుంది. అండ్ మీరు మాత్రం ఇప్పుడు టెంపరెన్స్ కాన్సెప్ట్ చాలా ఓపికగా ముందుకు వెళ్తున్నారు. పేషెన్సీగా అన్నిటిని చూసుకుంటూ, అన్నిటిని పాజిటివ్ నెగిటివ్ని అన్నిటిని బ్యాలెన్స్గా చేసుకుంటూ, గాడ్ మీద నమ్మకంతో చాలా ఓపికగా ముందుకు వెళ్తున్నారు. ఇంకా చూద్దాం ఏమొస్తుందో. తనకు కూడా ఉంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తోటి ఈ సిచ్యువేషన్, ఈ స్టక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అసలు ఇది ఎనర్జీ ఏదైతే ఉందో, మైండ్ ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది, ఇదంతా ఎండ్ అయిపోయి మన లైఫ్ అంతా టర్న్ అయితే బాగుండు, నార్మల్ అయిపోతే బాగుండు, మన కనెక్షన్ మళ్ళీగా మా కనెక్షన్లో ఒక లక్ అనేది వస్తే బాగుండు, మేము మంచిగా ఇద్దరం మంచిగా ఉంటే బాగుండు అని ఉంది. బట్ ఏం చేయలేకపోతున్నాడు. చూద్దాం ఇంకా ఏమొస్తుందో. 1 కార్డ్ తీసుకుందాం. యూనివర్స్, షో మీ ద గైడెన్స్. కలెక్టివ్స్ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నాడు, కలెక్టివ్స్ యొక్క పర్సన్. యూనివర్స్, కలెక్టివ్స్ పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడు. యూనివర్స్ షో ఏం ఆలోచిస్తున్నాడు కలెక్టివ్స్ యొక్క పర్సన్ తన ప్రజెంట్. Nine of Pentacles. Bottom of the deck, Knight of Swords. నైట్ ఆఫ్ స్వార్డ్స్ తోటి డెఫినెట్గా అయితే కమ్యూనికేషన్ చేయాలనే ఉంది. ఒక బోల్డ్ యాక్షన్ తీసుకోవాలి, నేను అడ్వెంచర్గా ఏదైనా చేసి, ఇది యాక్చువల్గా ఈ రిలేషనే సాహసం చేయాల్సిందే కదా, అంత ఈజీ కాదు కదా. తనకి తెలుసు తన ఒక అడ్వెంచర్ చేయాల్సిందే అని కనెక్షన్లో. డెఫినెట్గా అయితే తన మైండ్లో ఉంది, ఈ కనెక్షన్ కావాలి, నాకు స్ట్రెంత్ కూడా నేను తీసుకోవాలని ఉంది. అండ్ ఇది మీ దగ్గరకు వస్తే 9 ఆఫ్ కప్స్ తోటి ఫుల్ఫిల్మెంట్ దొరుకుతుందని కూడా తనకి తెలుసు, తీసుకోవాలనే ఉంది. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ తోటి చాలా మీ దగ్గరకు వచ్చి రొమాంటిక్గా మాట్లాడి తన మాటలతోటి మిమ్మల్ని అట్రాక్షన్ చేసి మళ్ళీ ఈ కనెక్షన్లో ఒక వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తోటి ఈ కనెక్షన్ని మళ్ళీ స్ట్రాంగ్గా నేను బిల్డ్ చేసుకోవాలి అని అన్నీ ఉన్నాయి. మీరు ఇప్పుడు మీ సెల్ఫ్ లవ్లో చాలామంది ఉన్నారు. అండ్ మీ ఓపికగా మీరు ఉంటూ, మీ పని మీరు చూసుకుంటూ, మీ ఎనర్జీలో మీరు ఉన్నారు. టెంపరెన్స్ తోటి 9 ఆఫ్ పెంటికల్స్ తోటి మీ సెల్ఫ్ లవ్, ఇప్పుడు మీ పని మీరు చూసుకుంటున్నారు, చాలా ఓపికగా ఉంటున్నారు, మీకు సంబంధించిన ఎనర్జీలో మీరు ఉంటున్నారు రిలాక్స్గా. అండ్ మీ పని మీరు చేసుకుంటున్నారు. కొంతమంది కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటుండొచ్చు, కొంతమంది బిజినెస్ మీద కానీ, ఇంకా ఏదైనా జాబ్ సర్చింగ్ కానీ, ఏదైనా సరే వీటిలో ఉంటుండొచ్చు. మీ కెరియర్ మీద కానీ, మీ సెల్ఫ్ లవ్లో అంటే మీకు సెల్ఫ్కి సంబంధించిన కానీ హెల్త్ కోసం కొంతమంది హెల్త్ మీద ఫోకస్ చేసి ఉండొచ్చు. అందుకే మీ సైడ్ తను అట్రాక్టివ్ అవుతున్నాడు. మీ ఎనర్జీ అనేది తనను ఆకర్షిస్తుంది. అన్నిటికీ నైట్ ఆఫ్ స్వార్డ్స్ తోటి చేయాలనే అనుకుంటున్నాడు యాక్షన్. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ నైట్ ఆఫ్ కప్స్ తోటి ఉంది తనకి ఇంకా ఆ పాయింట్, ఒక 1 పాయింట్, ఆ మూమెంట్ రానివ్వండి, నేను యాక్షన్ తీసుకుంటాను, మీ సైడ్ నేను వస్తాను అనే చెప్తున్నాడు. చూద్దాం ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు మీ పర్సన్. యూనివర్స్, షో మీ ద మెసేజెస్. యూనివర్స్, కలెక్టివ్స్ వాళ్ళ పర్సన్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు. 3 ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ది డెక్, పేజ్ ఆఫ్ పెంటికల్స్.
అండ్ 3 ఆఫ్ కప్స్ తోటి ఫ్రెండ్స్ తోటి కానీ లేదంటే తనకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ తన దగ్గర వాళ్ళతోని కానీ ఎలాగైనా నేను ఈ కనెక్షన్లో పేజ్ ఆఫ్ పెంటికల్స్ తోటి అయితే చాలా స్ట్రాంగ్గానే ఉంది. న్యూ బిగినింగ్ చేయాలని ఉంది, అది కూడా చాలా రియలిస్టిక్గా చేయాలని ఉంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు వీళ్ళు. అంటే వచ్చారు అంటే కమిటెడ్ అయి ఉంటారనమాట. ఉండే ఎనర్జీ నేను ఎలాగైనా సరే ఆ యాక్షన్ తీసుకోవాలి. వెళ్ళాను అంటే ఇంకా తన కోసం స్ట్రాంగ్గా నిలబడాలని, ఈ కనెక్షన్ కోసం నేను ఏం చేస్తే బాగుంటుంది అంటే ఫ్రెండ్స్ని కానీ ఇంకా వేరే తెలిసిన వాళ్ళని కానీ సరే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. నేను ఎలా ముందుకెళ్ళాలి, ఎలా స్టెప్ తీసుకోవాలి నేను అని. ఎందుకంటే 2 ఆఫ్ కప్స్ తోటి తను ఎంత ఈగో మైండెడ్ అయినా సరే ఆ మనసు అనేది మీ సైడ్ గుంజుతుంది. మీ ఎనర్జీ తనకి చాలా బాగుంటుంది. మీరు చాలా మంచిగా ఫీల్ అవుతాడు తను. మీరు ఎప్పుడైతే మీ పని ఇప్పుడు మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు, మీ పని మీ మీద మీరు దృష్టి పెట్టారు, టెంపరెన్స్ తోటి మీరు అన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తారు, చాలా ఓపికతో ఉన్నారు. ఇంకా తన కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతుండు మీ సైడ్. ఎందుకంటే మీరు మీ సైడ్ చూసుకుంటారు కాబట్టి తను ఇప్పుడు మీ సైడ్ మీ దిక్కు చూస్తున్నాడు. ఎందుకు ఈ కనెక్షన్ నాకు ఇంత నన్ను వెంటాడుతుంది, ఇది నార్మల్ కనెక్షన్లలో లేదే అని తన మనసు అనేది చెప్తుంది. అండ్ ఎంత ఈగో మైండెడ్ అయినా సరే అసలు ఎవరైనా ఎమోషన్స్కే కదా ఇంపార్టెన్స్ ఇచ్చేది లాస్ట్కి కదా. తనకైతే ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్తో కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా నేను వస్తాను. ఒక 1 స్టెప్ నైట్ ఆఫ్ కప్స్ తోటి హోల్డ్ అయి ఉన్నా సరే ఆ మూమెంట్ అనేది రాగానే ఏస్ ఆఫ్ వాండ్స్ తోటి ఒక న్యూ బిగినింగ్ అండ్ ద ఫూల్ కార్డ్ తోటి ఒక ఫ్రెష్ ఎనర్జీగా చాలా సాహసమే. ఈ కనెక్షన్లో నేను సాహసమే చేయాలి, అయినా కూడా నేను చేస్తాను. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తోటి మన మధ్యలో ఉన్న ఈ కనెక్షన్ని, ఇది ఏదైతే ఉందో ఈ ఎనర్జీని ఇప్పుడు దాన్ని నేను టర్న్ చేస్తాను. పేజ్ ఆఫ్ పెంటికల్స్ తోటి నేను వస్తాను. మీకు వస్తే మాత్రం స్థిరంగా నేను కమిట్మెంట్ ఇస్తాను అని మీ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నాడు. ఓకే, ఇది రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజోనేట్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ రెజోనేట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.